సెప్టెంబర్ 27, 2024 బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ లోపల నుంచి విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎంతలా అంటే ఒక 5 నిమిషాలు కూడా ఎవరు అక్కడ నుంచోలేనంత దారుణంగా స్మెల్ వస్తుంది. ఆ అపార్ట్మెంట్లో మహాలక్ష్మి అనే ఒక అమ్మాయి రెంట్కుంటుంది. ఆవిడకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లోపలికి వెళ్దామని ట్రై చేస్తేనేమో డోర్ బయట నుంచి లాక్ చేసింది. సో లాస్ట్ కి ఆ ఇంటి ఓనర్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ బ్యాడ్ స్మెల్ ఇంకా పెరిగిపోయింది. కింద చూస్తే నేల మీద పురుగులు పాకుతా ఉన్నాయి. ఆ రూమ్ లో చూస్తే ఒక బెడ్షీట్, ఒక చాప, మధ్యలో ఒక సూట్ కేసు ఉంది. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే అక్కడ అంతా నార్మల్గానే ఉంది. కానీ ఒక్క చోట నుంచి మాత్రం విపరీతంగా వాసన వస్తుంది. అదే ఫ్రిడ్జ్. ఒక ఆవిడ ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. అందులో ప్రపంచంలో ఎవ్వరూ చూడకూడదు అనుకునే ఒక భయంకరమైన సంఘటన ఆ రోజు తను చూసింది. ఆ ఫ్రిడ్జ్లో ఫస్ట్ ర్యాక్లో ఒక మనిషి కాళ్ళు ఉన్నాయి, సెకండ్ ర్యాక్లో మనిషి చేతులు ఉన్నాయి, లాస్ట్ ర్యాక్లో ఒక మనిషి తలకాయ ఉంది. అవి మొత్తం పురుగులు పట్టిపోయి కుళ్ళిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఇవి చూడంగానే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా భయపడి వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు లోపలికి రావడానికి కూడా భయపడే విధంగా ఆ సంఘటన ఉంది. వాళ్ళంతా డబల్ మాస్క్ పెట్టుకుని లోపలికి ఎంటర్ అయ్యారు. తీరా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ డెడ్ బాడీ మహాలక్ష్మిదని తేలింది. సో పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రూమ్లో అంతా నార్మల్గానే ఉంది. అక్కడ ఎలాంటి వెపన్స్ దొరకట్లేదు, బ్లడ్ మార్క్స్ ఎక్కడా లేవు, ఎలాంటి క్లూ లేదు. సో వెంటనే ఫోరెన్సిక్ టీం వాళ్ళని కాల్ చేశారు. ఆ ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఆ రూమ్ మొత్తం లూమినార్ ఫ్లూయిడ్ ని స్ప్రే చేశారు. జనరల్ గా లూమినార్ ఫ్లూయిడ్ అనేది బ్లడ్ కి ఆపోజిట్ గా వర్క్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ స్ప్రే చేసినప్పుడు ఒకవేళ అక్కడ బ్లడ్ మార్క్స్ ఏమైనా ఉంటే ఇది బ్లూ కలర్ లో గ్లో అయ్యిద్ది అనమాట. కానీ ఆ లిక్విడ్ స్ప్రే చేసినా కూడా ఆ రూమ్ లో ఎలాంటి క్లూ దొరకట్లేదు. అంటే ఆ హత్య చేసిన వాడు చాలా తెలివిగా ఎలాంటి క్లూ దొరకకుండా క్రైమ్ సీన్ మొత్తాన్ని క్లీన్ చేశాడు. సో లాస్ట్ కి మహాలక్ష్మి బాడీ పార్ట్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసి ల్యాబ్ కి తీసుకెళ్లారు. దాంతో పాటు ఆ ఫ్రిడ్జ్ ను కూడా తీసుకెళ్లారు. అలా మెల్లమెల్లగా కౌంట్ చేస్తుండగా ఫస్ట్ 30 పార్ట్స్ అనుకున్నారు, దాని తర్వాత 40 అనుకున్నారు. లాస్ట్ కి మహాలక్ష్మి బాడీ పార్ట్స్ 59 పీసెస్. తననెవరో 59 పీసెస్గా నరికేసి ఆ ఫ్రిడ్జ్లో కుక్ చేశారు. అసలు ఒక అమ్మాయిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం వచ్చింది? ఆ అమ్మాయి మీద అంత పగేంటి? అసలు ఎవరు చంపారు? అసలు ఈ కేసు మొత్తంలో ఏం జరిగిందనేది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. పోలీసులు మహాలక్ష్మి గురించి ఎంక్వైరీ చేస్తుండగా వాళ్ళకు ఒక విషయం తెలిసింది. మహాలక్ష్మికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని అండ్ వీళ్ళకి ఒక పాప కూడా పుట్టిందని చెప్పి తెలిసింది. కానీ వీళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు, రెగ్యులర్గా గొడవలు జరుగుతున్నాయి అండ్ వీళ్ళు 1 year నుంచి సపరేట్గా ఉంటున్నారని కూడా తెలుసుకున్నారు. సో వెంటనే పోలీసులు మహాలక్ష్మి హస్బెండ్ని ప్రైమరీ సస్పెక్ట్గా ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ హస్బెండ్కి ఏం సంబంధం లేదని తేలింది. మరి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందని అతను అడిగితే అతను 3 పేర్లు చెప్పారు. ఫస్ట్ మహాలక్ష్మి పనిచేసే స్టోర్ యొక్క స్టోర్ మేనేజర్, నెక్స్ట్ మహాలక్ష్మి క్లోజ్ ఫ్రెండ్ అండ్ లాస్ట్ వీడి మీద తనకి చాలా అనుమానం ఉంది, వీడే అష్రఫ్. ఈ అష్రఫ్ కి మహాలక్ష్మికి మధ్య అఫైర్ ఉండేది. ఒకరోజు వీళ్ళిద్దరు చాట్ చేసుకుండగా వాళ్ళ హస్బెండ్కి దొరికిపోయారు. ఇదేంటని చెప్పి మహాలక్ష్మిని అడిగితే మహాలక్ష్మి నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటానని చెప్పి వాడితో గొడవ పడతా ఉండేది. ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవలు రెగ్యులర్గా జరుగుతుండగా ఒకరోజు వాళ్ళ హస్బెండ్ అష్రఫ్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ మహాలక్ష్మి వీళ్ళ హస్బెండ్ మీదే ఫిజికల్ వైలెన్స్ చేస్తున్నారని చెప్పి రిటర్న్ ఇతని మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగే కొద్దీ మహాలక్ష్మి అండ్ వాళ్ళ హస్బెండ్ విడిపోయారు. ఫస్ట్ 4 నెలలు పాప మహాలక్ష్మి దగ్గరే ఉంది, వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండేది. కానీ దాని తర్వాత పాపను కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గర పంపించేసి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ దగ్గర ఉండేది. కొంతకాలం తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కూడా బయటికి వచ్చేసి సపరేట్గా ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఒక్కటే ఉండేది. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే అష్రఫ్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అష్రఫ్ ఏం చెప్పాడంటే ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ నా మీద కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడే నేను మహాలక్ష్మితో మొత్తం కట్ చేసుకున్నాను, తన్ని కలిసి కూడా 6 నెలలు అయిందని చెప్పి చెప్పాడు. సో పోలీసులు కూడా రీవెరిఫై చేసుకుందామని చెప్పి అష్రఫ్ కాల్ రికార్డింగ్స్, అతని ఫోన్ సిగ్నల్స్, అతని టైం లైన్ మొత్తం చెక్ చేశారు. లాస్ట్ కి ఇతనికి కూడా సంబంధం లేదని చెప్పి తేలింది. అలా ఎంక్వైరీ చేస్తుండగా మహాలక్ష్మి పనిచేసే స్టోర్కి పోలీసులు వెళ్ళారు. అక్కడ ఒకరితో ఒకరిని ఎంక్వైరీ చేస్తుండగా వాళ్ళకు ఒక విషయం తేలింది.
ఎప్పుడైతే మహాలక్ష్మి స్టోర్కి రావటం ఆపేసిందో ఆ రోజు నుంచే ఇంకొక వ్యక్తి స్టోర్కి రావట్లేదు. అతనికి కాల్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ వ్యక్తి ఎవరని చెప్పి ఎంక్వైరీ చేస్తే అతను ముక్తి రంజన్ అని చెప్పి తెలిసింది. పోలీసులు ముక్తి రంజన్ కోసం వెతుకుతూ ఉన్నారు. అతనికి ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికీ తెలియదు. సో లాస్ట్కి పోలీసులు అతను కాల్ డేటా తీస్తే తను లాస్ట్ కాల్ వాళ్ళ సిస్టర్కి చేశారని చెప్పి తెలిసింది. సో పోలీసులు వెంటనే తన అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళారు. పోలీసులు వాళ్ళ సిస్టర్ని ఇంట్రాగేట్ చేస్తే తను జరిగింది మొత్తం చెప్పేసింది. యాక్చువల్గా మహాలక్ష్మి వర్క్ చేసే స్టోర్లోనే ఈ ముక్తి రంజన్ అనే ఒక వ్యక్తి 6 నెలల క్రితమే జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. ముక్తి రంజన్కి ఆల్రెడీ మహాలక్ష్మి పాస్ట్ అంతా తెలుసు. అదంతా తెలిసి కూడా తిను యాక్సెప్ట్ చేసి తనని లవ్ చేయటం స్టార్ట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బాగుండేది. వీళ్ళు హాలిడేస్లో రెగ్యులర్గా కలిసేవాళ్ళు. మహాలక్ష్మి అపార్ట్మెంట్ కూడా ఇతను వెళ్తూ ఉండేవాడు. కానీ కొన్ని రోజుల నుంచి మహాలక్ష్మి బిహేవియర్లో మార్పులు కనపడ్డాయి. తను తిన్ని ఎక్కువగా కలిసేది కాదు. ఎవరితోనూ ఎక్కువగా కాల్లో మాట్లాడుతూ ఉండేది. ప్లస్ వీడిని కూడా అవాయిడ్ చేస్తూ ఉండేది. ఇలా ముక్తి రంజన్ చూసి ఏంటి ఎందుకు ఇలా చేస్తాం అని చెప్పి అడిగాడు. మహాలక్ష్మికి షార్ట్ టెంపర్ ఎక్కువ. తను మనం ఎక్కడున్నాము, మన చుట్టుపక్కల ఎవరున్నారు అని కూడా ఆలోచించకుండా అందరి ముందు గట్టిగా అరిసేసేది. అందరి ముందు కొట్టేది కూడా. సో ముక్తి రంజన్ అడిగినప్పుడు మహాలక్ష్మి నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా, నువ్వు ఎవడరా నన్ను అడగడానికి అని చెప్పి గట్టిగా అరిసేసి అందరి ముందు కొట్టేది. అలా తన స్టోర్లో కూడా ఇతన్ని ఎన్నోసార్లు అవమానించింది. ఒకవైపు ఏమో వీళ్ళిద్దరి మధ్య ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నడుస్తుంది. కానీ ముక్తి రంజన్ ఏమో మహాలక్ష్మిని వదులుకోలేకపోతున్నాడు. సరే ఎలాగలా కూర్చుని మాట్లాడుకుందాం, మనం సెట్ చేసుకుందాం అని చెప్పి మహాలక్ష్మిని ఒకరోజు కలుద్దామని చెప్పి కాల్ చేశాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నేను కలవను అని చెప్పి కాల్ కట్ చేసింది. అలానే ఫోన్లో ఎన్నోసార్లు కాల్ చేయంగా మహాలక్ష్మి ముక్తి రంజన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ముక్తి రంజన్ని అరెస్ట్ చేసి అతన్ని విపరీతంగా కొట్టారు. అప్పుడే తన పడ్డ శాలరీ అమౌంట్ కూడా 10,000 రూపాయలు అతని దగ్గర లాగేసుకుని అప్పుడు అతన్ని వదిలేశారు. ముక్తి రంజన్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు. అతనికి విపరీతమైన కోపం వస్తుంది. ఒక పక్క ఏమో తన శాలరీ లాగేసుకున్నారు, ఇంకో పక్క తను ప్రేమించిన అమ్మాయే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఇదంతా కాదు, నాకు ఆ అమ్మాయే కావాలని చెప్పి తను గుడ్డిగా ప్రేమలో పడిపోయి మళ్ళీ మహాలక్ష్మికి కాల్ చేశాడు. ఒక్కసారి మనిద్దరం కలుద్దాము, మనిద్దరం కలిసి మాట్లాడుకుని సెట్ చేద్దాము అని చెప్పి మహాలక్ష్మికి చెప్పాడు. లాస్ట్కి మహాలక్ష్మి అతన్ని కలవడానికి ఒప్పుకుంది. తనని వాళ్ళ అపార్ట్మెంట్కి రమ్మని చెప్పింది. ఆ రోజు సెప్టెంబర్ 1 ముక్తి రంజన్ నైట్ 9 o'clockకి మహాలక్ష్మి అపార్ట్మెంట్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య నార్మల్గానే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అలా మాట్లాడుతుండగా ముక్తి రంజన్ మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అడిగాడు. కానీ మహాలక్ష్మి దానికి ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అలా పెరుక్కుంటూ అది గొడవలాగా మారింది. మహాలక్ష్మికి విపరీతమైన కోపం వచ్చేసింది. తను రెగ్యులర్గా కొట్టే విధంగానే మళ్ళీ ముక్తి రంజన్ని కొట్టడం స్టార్ట్ చేసింది. కానీ ముక్తి రంజన్ ఈసారి ఓర్చుకోలేదు. ఆ రూమ్లో ఉన్న ఒక రాడ్ తీసుకొని మహాలక్ష్మి తల మీద గట్టి కొట్టాడు. ఆ దెబ్బతో మహాలక్ష్మి కింద పడిపోయింది. కానీ అప్పటికి కూడా ముక్తి రంజన్ కోపం తగ్గక తన మెడకాయని గట్టిగా ఒత్తేసి తనని అక్కడే చంపేశాడు. కోపంలో అయితే చంపేశాడు, కానీ మహాలక్ష్మిని ఏం చేయాలో ముక్తి రంజన్కి అర్థం కాలేదు. ఆ రోజు నైట్ అంతా తన శవాన్ని చూస్తూ అక్కడే నుంచున్నాడు. అక్కడే ఫ్యాన్ కురేద్దామని చెప్పి ట్రై చేసినా సెట్ కాలేదు. సో నైట్ అంతా వెయిట్ చేసి పొద్దున్నే షాపులు తెరవగానే వెళ్ళి ఒక సూట్ కేసును కొన్ని కత్తులు కొనుక్కుని వచ్చాడు. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే మనిషిని ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టేసి బయటికి తీసుకెళ్ళి ఎక్కడికైనా పారేద్దామని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ ఏరియా మొత్తం ఎప్పుడు ప్రజలు తిరుగుతూనే ఉంటాడు. నేను ఈ సూట్ కేసు తీసుకెళ్ళటం ఎవరైనా చూస్తే దొరికిపోతానని భయం వేసి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తనకి తన కంటి ముందున్న ఒక ఫ్రిడ్జ్ కనపడింది. మహాలక్ష్మిని ముక్కలుగా కట్ చేసి మెల్లమెల్లగా ఫ్రిడ్జ్లో కుక్కటం స్టార్ట్ చేశాడు. అలా బాడీ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ రూమ్ని చాలా నీట్గా క్లీన్ చేశాడు. నైట్ పూట ఎవ్వరు లేని టైంలో ఆ రూమ్కి బయట తాళం వేసి ఇంట్లో నుంచి పారిపోయాడు. కోపంలో మహాలక్ష్మిని చంపాడు, కానీ తన మీద ఉన్న ప్రేమను మాత్రం చంపుకోలేకపోయాడు. అలా బాధపడుతూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేశాడు. అక్కడ తన దగ్గర 2 days ఉండి నెక్స్ట్ వాళ్ళ సొంతూరైన ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ వెళ్ళారు. ఆ రోజు ముక్తి రంజన్ వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసి వాళ్ళ నాన్న బండి తీసుకుని బయటికి వెళ్ళాడు. అదే టైంలో పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి ముక్తి రంజన్ కోసం వెతుకుతూ ఉన్నారు. అదే టైంలో వాళ్ళ పేరెంట్స్కి ఒక కాల్ వచ్చింది. ఊరు చివరన ముక్తి రంజను
చెట్టుకి వేలాడుతా దొరికాడు అని చెప్పి పోలీసులు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ వేలాడుతున్న శవం ముక్తి రంజన్ది. అతని జోబులో నేను చనిపోతున్నా అని చెప్పి ఒక లెటర్ రాశాడు. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల 2 ప్రాణాలు పోయాయి. సో మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో దయచేసి వీడియోని లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోకి కొంచెం రీచ్ పెరిగి ఎక్కువ మందికి కనపడిద్ది. అలానే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక 7 months ప్రెగ్నెంట్ అమ్మాయి ఇంట్లో నుంచి కనపడకుండా మాయమైపోయింది. దాని మీద ఒక వీడియో చేశాను. ఇంకా మటన్ సూప్ మిస్టరీ మీద కూడా ఒక వీడియో చేశాను. ఈ 2 మన స్క్రీన్ మీద కనపడతా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. Thank you.